ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమ. ఈరోజు వ్యాపార అభివృద్ధి కొరకు గంటకర్ణ విశేషమైన మంత్రము, ఆ మంత్ర సాధన విశేషాల గురించి మాట్లాడుకుందాం. భారతీయ తంత్ర సాహిత్యంలో విశేషమైనది గంటకర్ణ విశేషమైన మంత్రము. అది ఎందుకనంటే దేవతల యొక్క సేనాధిపతి కార్తికేయుని యొక్క ద్వితీయ సేనాధిపతుడు గంటకర్ణుడు. కాబట్టి గంటకర్ణుడు ఎలాంటి చెడు శబ్దాలను తన చెవికి వినబడకూడదని గంటను అమర్చుకొని ఉంటాడు. ఈ గంటకర్ణుని యొక్క సాధన చేసిన వాళ్ళకి వ్యాపార అభివృద్ధి, ధనాభివృద్ధి, అనుకున్న పనులు, విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. గంటకర్ణుని యొక్క సాధన శుభ్రమైన వస్తువులను ధరించి, శుభ్రమైన పూజ సామాగ్రి కానీ, శుద్ధమైన దుస్తులు కానీ ధరించి వేకువజామున లేచి బ్రహ్మ ముహూర్తంలో గోమతి చక్రాలు, తూర్పు ముఖముగా కూర్చొని గోమతి చక్రాలు గంటకర్ణుని యొక్క మంత్ర సాధన చేసే ముందు ఉంచుకొని, యంత్రం ముందట పెట్టుకొని తూర్పు ముఖంగా కూర్చొని మంత్ర సాధన 11 రోజులు జపించిన తర్వాత ఆ యంత్రమును, గోమతి చక్రాలను బీరువలో కానీ, ఆర్మాల అంటే ఏదైనా పెట్టెలో పెట్టుకొని వ్యాపార స్థలంలో ఉంచుకున్నట్లయితే వాళ్ళకు అనుకున్న ధన ప్రాప్తి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా జరుగుతాయి. వాళ్లకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. గంటకర్ణుడు అంటేనే దేవతల యొక్క సేనాధిపతి కాబట్టి ప్రతి విషయాన్ని ఆయన చెవుల పడకుండా, చెడును వినకుండా తన చెవుల దగ్గర గంటను అమర్చుకొని ఉంటాడు. కాబట్టి మంచి శబ్దముల ద్వారా ఒక 11 రోజులు గోమతి చక్రాలు, గంటకర్ణుని యొక్క యంత్రము తూర్పుముఖమ కూర్చొని మంత్ర సాధన చేసిన తర్వాత ఆ గోమతి చక్రాలను సింహద్వారానికి కట్టుకోవచ్చు, వ్యాపార స్థలంలో కట్టుకోవచ్చు. మీరు ఎలా కట్టుకున్నా కానీ విశేషముగా మీకు అనుకున్న పనులు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ మంత్ర సాధన చేసేవాళ్ళు శుద్ధిగా, చెడు మాటలు మాట్లాడకుండా పవిత్రంగా ఉండాలి. ఆ 11 రోజులు సాధన చేసినప్పుడు పవిత్రంగా ఉంటే తప్పకుండా సిద్ధిస్తుంది. దాని ద్వారా మీకు అనుకున్న పనులు మంచిగా జరుగుతూ ఉంటాయి.